అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మనకి అతి ముఖ్యమైన సమాచారం, మనకి సిఎస్సి సైట్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ మరలా అప్డేట్ అయిందండి. ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేయడానికి మనకి ఇచ్చారు. అదేవిధంగా బ్యాంక్ నేమ్ చూపించలేని అన్నీ కూడా ఒకసారి అప్డేట్ చేయాలని కంపల్సరీగా ఇక్కడ మనకు ఒకసారి ఉదాహరణకు ఒక స్కూలు చేస్తున్నానండి. మదర్ గార్డియన్ డీటెయిల్స్ రిపోర్ట్లోకి వెళ్తాం. క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి, 5th క్లాసు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ నేము ఇక్కడ నిల్ అనేది వచ్చింది, ఈ సెకండ్ పేరు. సో ఈ సెకండ్ నేమ్ నేను బాల గుణశేఖర్, ఇది ఒక ఐడి నెంబరు కాపీ చేసుకుంటున్నాను. సర్వీసెస్లో స్టూడెంట్ ఎన్రోల్మెంట్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ స్టూడెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఐడి నెంబరు పేస్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసుకొని మనకి ఫామ్ ఇంత ముందులాగా మనకు ఫామ్ ఓపెన్ అయింది. ఇక్కడ బ్యాంక్ నేమ్ దగ్గర నిల్ వచ్చింది. ఇక్కడ ఆటోమేటిక్ క్లిక్ చేసినట్టు ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చింది సార్. ఒకసారి అందరూ కూడా ప్రీవియస్ అటెండెన్స్ అడుగుతుందండి. సో ఇక్కడ 0 ఉంది. ఇక్కడ ప్రీవియస్ అటెండెన్స్ పెట్టేసి సబ్మిట్ చేస్తున్నాను సార్. ఇక్కడ టీసీ నెంబర్ ఇన్వాలిడ్ అని అడుగుతుంది. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి టీసీ నెంబర్ తీసేయాలండి. తీసేసి సేమ్ ప్రీవియస్ అటెండెన్స్ 190 పెట్టేసి ఒకసారి బ్యాంక్ నేమ్ రాలేదు కాబట్టి ఒకసారి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి అప్డేట్ చేస్తున్నానండి. ఓకే, సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో రిపోర్ట్లోకి వెళ్దాం ఒకసారి. 5th క్లాస్ డీటెయిల్స్, ఇక్కడ సెకండ్ నేమ్ చూడండి బాల గుణశేఖర్. ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ వచ్చేసింది. సో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అత్యవసరంగా మీ పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా ఇక్కడ బ్రాంచ్ నేమ్ లేని పిల్లలందరినీ కూడా ఒకసారి క్లాస్ వైజ్ చెక్ చేసుకొని రిపోర్ట్లోని అప్డేట్ చేయవలసినవన్నీ కూడా ఇమీడియట్గా అప్డేట్ చేయవలసిందిగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సిఆర్పి వెంకట్రావు.